ఇతడేమో కాలభైరవ, ఆమెమో మిత్రవింద, చూసే వాళ్ళందరూ కూడా వెర్రి వాళ్ళు అనే విధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు, మాధురి, వీళ్ళకి సంబంధించి చాలా మంది కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే రీసెంట్ టైంలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్లో వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ కానీ ఆ బంధాన్ని ఒక 100 సంవత్సరాల ముందు నుంచి కూడా పోలడం జరుగుతుంది. మరి అదంతా కూడా ఎట్లా తీసుకుంటున్నారు జనాలు? ఈ మధ్య కాలంలో వీళ్ళు చాలానే ఇంటర్వ్యూస్ ఇచ్చారు. అవన్నీ కూడా నేను ఇంటర్వ్యూస్ గురించి ఏం మాట్లాడగా చాలా మట్టుకి యూట్యూబ్ ఛానల్స్ని కూడా వాళ్ళకి ఏం పని ఉంటుంది, అసలు వాళ్ళు ఏం చేస్తారు, అడ్డమైన సంత అంతా తీసుకొచ్చి వాళ్ళకి హైప్ ఇస్తారు అన్నారు కదా, మరి మీకు ఇచ్చింది కూడా అదే అంటారా అని చెప్పేసి ఇది నిజంగా నాకు నవ్వొచ్చింది అనమాట. లైన్ చదువుతున్నప్పుడు కూడా లైక్ తనని కూడా అట్లానే చాలా మంది యూట్యూబ్లోనే తను చాలా పైకి వెళ్ళింది. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్ తనని ఎక్కువగా ఇంటర్వ్యూ చేశాయి. అదే విధంగా అదే యూట్యూబ్ ఛానల్లో మీరు తిట్టడం కూడా కరెక్ట్గా. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళిద్దరు మిత్రవింద మగధీరతో అంత పెద్ద మంచి సినిమాతో పోల్చడం తప్పు, కానీ 100 జన్మల నుంచి వీళ్ళు కలిసే ఉన్నారు, 100 సంవత్సరాల నుంచి కలిసే ఉన్నారు. వీళ్ళ ప్రేమ ఇప్పటిది కాదు, ఎన్నో జన్మల నుంచి వచ్చింది. ఆ జన్మలో కలుసుకోలేకపోయారు కాబట్టి ఇప్పుడు కలుసుకున్నారు అనే విధంగా ఈ హైప్ ఇచ్చారు అనమాట. అంటే ఇది ఎందుకంట ప్రేమంట సినిమా అన్నమాట. ఇప్పుడు తమన్నా ప్లేస్ లో మాధురి గారు ఉన్నారు, అదే విధంగా దువ్వాడ శ్రీనివాస్ గారి ప్లేస్ లో రాము ఉన్నారు అనమాట. ఆయన కనిపించి మేము గత జన్మలో మేము ప్రేమించుకున్నాము కానీ పెళ్లి చేసుకోలేకపోయాము, ఈ వాళ్ళిద్దరు చూసుకున్నప్పుడు అంతా కూడా వాళ్ళకి ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తుకొచ్చి మైండ్ బ్లాక్ అయినట్టు. అంటే ఈ ఇంటర్వ్యూ కింద ఏ విధంగా కామెంట్లు చేస్తున్నారంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఆయన ఒక కాలభైరవ, ఆమె ఒక మిత్రమింద, చూసే వాళ్ళందరం కూడా ఎర్రి వాళ్ళము. అయితే కాకపోతే ఏంటంటే అసలు ఆమె వయసు ఏంటి, ఆయన వయసు ఏంటి, వాళ్ళిద్దరు ప్రేమించుకోవడం ఏంటి, ఒక భార్య పిల్లలు ఉన్నప్పటికీ వదిలేసి రావడం ఏంటో, అసలు తనకి సంబంధించి ఇప్పుడు తన బిజినెస్లు పెడుతున్నారు కొత్త కొత్త, వాటిని ప్రమోట్ చేయించుకోవడం ఏంటో అసలు ఎక్కడ ఏమీ అర్థం కాదు. వీళ్ళ దగ్గర ఎప్పుడు నిజానికి ఇంత నెగిటివిటీ లేదు, నిజానికి మూట కట్టుకుంటూ వస్తున్నారు. ఫస్ట్ లో దివ్యల మాధురి అంటే అందరు కూడా చాలా మంచి డాన్స్ చేస్తుంది, రీల్స్ చేస్తుంది, బాగానే ఉంది అని చెప్పి ఎప్పుడైతే ఈ లవ్ ట్రాక్ అనేది తీసుకొచ్చారో అటు దువ్వాడ శ్రీనివాస్ కి ఇటు మాధురికి ఇద్దరికి కూడా చాలా అంటే చాలా బ్యాడ్ నేమ్. నిజంగా వాళ్ళ లైఫ్ లో వాళ్ళు కొంచెం అట్రాక్షన్ ఉండొచ్చు, అట్లా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వాళ్ళు అరే నిజంగానే వీళ్ళు ప్రేమించుకున్నారు, వాళ్ళే భ్రమపడిపోయి ఇంకా ఇప్పుడు మొత్తానికి కలిసిపోయారు అనుకోవచ్చు. అంటే ఇక్కడ రీసెంట్ గా హైదరాబాద్ లో ఒక షోరూమ్ ని కూడా వాళ్ళు ఓపెన్ చేశారు, వక్లా సిల్క్స్ కానీ. సో దాంట్లో ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళందరినీ కూడా హైప్ చేయడం ఏంటి, ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు అపోజ్ చేస్తే బాగుంటుంది. అసలు ఈయన వయసు ఏంటి, ఆమె వయసు ఏంటి, అక్కడ భార్య పెద్ద పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఒక అమ్మాయికి పెళ్లి కూడా అయిపోయింది, సో వాళ్ళని వదిలేసి రావడం ఏంటి, ఆ అమ్మాయి ఈమెతోని ఈ విధంగా అక్రమ సంబంధం. సో ఇదంతా కూడా కొంతమంది అపోజ్ చేయాల్సింది పోయి ఇంకా వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళని ఇంకా సపోర్ట్ చేస్తూ ఇంకా ఎంకరేజ్ చేస్తున్నట్టు కూడా అనిపిస్తుందని చాలా మంది ప్రజలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాని కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. సో ఆ రేంజ్ కూడా మనమే తీసుకొచ్చామని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి వాళ్ళు ఏదన్నా ప్రజెంట్ జనరేషన్లో కానీ మన సమాజంలో కనిపించినప్పుడు దాని గురించి ఇంకా సపోర్ట్ చేయకుండా అట్లీస్ట్ ఒక్కరైనా కూడా వాళ్ళని అంటే దాన్ని ఎందుకు చేశారని ఒక క్వశ్చన్ వేస్తే అప్పుడు చాలా మంది కూడా అర్థమవుతుంది. చూద్దాం మరి వీళ్ళు ఇదే విధంగా ముందుకెళ్ళి చాలా మంది అంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు ఇంకా మేమిద్దరం భార్యాభర్తలమని. మరి వీళ్ళకి సంబంధించి ఇంకా ఇప్పటికైనా కొంతమంది మారుతారా లేదా చూడాలి.